హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజైతే మనము గుంటూరుకు సంబంధించినటువంటి రూరల్ మరియు అర్బన్ జిల్లాల కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం చూసేటువంటి టాపిక్స్ ఏంటంటే గుంటూరు రూరల్ మరియు అర్బన్ కలిపి ఓవరాల్గా ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ మనం ఎక్స్పెక్టెడ్ చేసినటువంటి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఓవరాల్ పోస్టులలో కేటగిరీ వైజ్ పోస్టులు అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో హోంగార్డ్ రిజర్వేషన్కి ముందు ఎలా ఉన్నాయి, హోంగార్డ్ రిజర్వేషన్ తర్వాత ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే ఒకసారి మనం కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. అలాగే గుంటూరు జిల్లా అనేది ఎప్పటికీ ప్రత్యేకం. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ మిగిలిన జిల్లాల్లో కాంపిటీషన్ అనేది కొంత వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈవెంట్స్ అనేది చాలా ఎక్కువ మంది అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అన్ని జిల్లాలు అంటే గుంటూరు జిల్లాలో హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యేటువంటి ప్రకాశం అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల అభ్యర్థులు కూడా మన గుంటూరులో ఈవెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామ్కి ముందు ప్రతిసారి కూడా గుంటూరులో కాంపిటీషన్ రేషియో అనేది ఎక్కువ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి గల కారణం ఇది. అలాగే మీ జిల్లాకు సంబంధించినటువంటి ఇలాంటి సమాచారం కూడా మీకు కావాలంటే మీరైతే డిస్క్రిప్షన్లో మీ జిల్లా యొక్క పేరు మెన్షన్ చేయండి. టాప్ 20లో ఏ జిల్లా నేమ్ అయితే ఉంటే ఆ జిల్లా నేమ్కి సంబంధించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది, మన వీడియో అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే ఒకసారి అయితే మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే మనకైతే గుంటూరు అర్బన్ మరియు రూరల్కి సంబంధించి ఈవెంట్స్ మొత్తం ఒకే చోట గుంటూరులో జరిగాయి కాబట్టి సో ఆ రెండు జిల్లాలకు కలిపినటువంటి సమాచారం అంటే ఆ రెండు జిల్లాలకు విడివిడిగా లేదు, ఆ రెండు జిల్లాలకు కలిపి అయితే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు గుంటూరు రూరల్లో అయితే ఎన్ని పోస్టులు ఉండడం జరిగింది, 300 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. గుంటూరు అర్బన్లో అయితే 80 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం 380 పోస్టులు ఉన్నాయి. మనం చెప్పేటువంటి డేటా ఈ 380 పోస్టులకు సంబంధించినటువంటి డేటా అనమాట. మనకైతే ఇండివిజువల్గా గుంటూరు రూరల్ అర్బన్ డేటా అయితే లేదు, రెండింటికి కలిపి ఉన్న డేటా ఉంది. సో ఆ డేటానే మనం అయితే ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గుంటూరు రూరల్లో ఓవరాల్గా 300 పోస్టులు ఉన్నాయి కదా. హోంగార్డ్ రిజర్వేషన్ తర్వాత 15% అంటే సివిల్ కానిస్టేబుల్కి 15% రిజర్వేషన్ పోగా ఎన్ని పోస్టులు వచ్చాయి, అలాగే అర్బన్లో 80% రిజర్వేషన్ పోగా ఎన్ని పోస్టులు వచ్చాయి అనేది అయితే చూద్దాము. అంటే హోంగార్డ్ రిజర్వేషన్కు ముందు మనకు, అలాగే వీటిలో మేల్ పోస్టులు ఎన్ని, ఫీమేల్ పోస్టులు ఎన్ని, హోంగార్డ్ రిజర్వేషన్కు ముందు, రిజర్వేషన్ తర్వాత, ఇలాంటి కంప్లీట్ సమాచారం అయితే మనం ఒకసారి చూద్దాము. ఓవరాల్గా ఈ రెండు జిల్లాలు కలుపుకొని 380 పోస్టులకు గాను మేల్కి అయితే 254 ఉండడం జరిగింది, ఫీమేల్కి అయితే 126 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది హోంగార్డ్ రిజర్వేషన్కు ముందు విషయం అనమాట. ఆఫ్టర్ హోంగార్డ్ రిజర్వేషన్ తర్వాత మేల్కి అయితే పోస్టులు 216 రావడం జరిగింది, ఫీమేల్కి అయితే 107 పోస్టులు రావడం జరిగింది. అంటే హోంగార్డ్ రిజర్వేషన్ 15% తీసివేయగా వచ్చినటువంటి నెంబర్స్ అనమాట ఇవి మనకు. అలాగే కేటగిరీ వైజ్ కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మీకు కానీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి యాప్ లింక్ మెన్షన్ చేశాను. మన ఛానల్ తరపు నుంచి ఒక 70 మెంబర్స్కి అయితే మనం ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి ఎవరైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఆఫర్ కేవలం అయితే సోమవారం వరకు మాత్రమే. ఈ సోమవారం ఎవరైతే మనం కండక్ట్ చేసే మాక్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఆఫర్ అయితే ఉంటుందన్నమాట, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, డైరెక్ట్గా మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుంటూరు రూరల్ మరియు అర్బన్లో కలిపి ఓవరాల్గా ఎంతమంది ఈవెంట్స్ పార్టిసిపేషన్ చేశారు, ఎంతమంది క్వాలిఫైయర్ అయితే ఒకసారి చూద్దాము. మేల్ అండ్ ఫీమేల్స్. ప్రిలిమ్స్ అయితే మొత్తము 9084 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 9084 మంది కంప్లీట్గా గుంటూరు అర్బన్ మరియు రూరల్కి సంబంధించిన వారంటే కాదు, ఆల్రెడీ చెప్పాను వేరు జిల్లాల నుంచి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఈవెంట్స్ కూడా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది మీకు. సో అందులో వాళ్ళు కూడా రిమైనింగ్ జిల్లాల వారు కూడా కొంతమంది ఇక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ 9084లో ఈవెంట్స్కు మనకు అటెండ్ అయిన వారు వచ్చేసి 6483. అందులో క్వాలిఫై అయిన వ్యక్తులు ఎంతమంది అంటే 3677 మాత్రమే. మేల్ అభ్యర్థులు 3284 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులు 393 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట. ఒక 10 అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఉండడం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి. ఇది మన గుంటూరు రూరల్ మరియు అర్బన్కి సంబంధించి ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారి డేటా. అలాగే ఇప్పుడు మనం ఒకసారి అయితే క్యాస్ట్ వైజ్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసేద్దాము.
సో మనకైతే మన దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్గా ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలుసు కాబట్టి ఒకసారి ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎలా ఉంది కాంపిటీషన్ అనేది ఒకసారి చూద్దాము. మేల్ అభ్యర్థులకైతే 1:16 ఉంది, ఫీమేల్ అభ్యర్థులకైతే 1:4 ఉంది. ఇదైతే పర్మనెంట్ అంటే లేదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పుకున్నాము, వేరే జిల్లాల వారు ఇక్కడ ఈవెంట్స్ పార్టిసిపేషన్ చేశారు కాబట్టి ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మన గుంటూరు రూరల్ మరియు అర్బన్కు సంబంధించినటువంటి ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ రేషియో కాంపిటీషన్ అయితే ఇది. మరి ఇప్పుడు మనకున్న పోస్టులలో అంటే కేటగిరీ వైజ్ పోస్టులు ఎలా ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే ఒకసారి చూద్దాము. అలాగే మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. అలాగే ఈ 380 పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. మనకైతే ఓవరాల్గా 380 పోస్టులలో ఓపెన్ కేటగిరీలో 101 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 26, బీసీఏలో 18, బీసీబీలో 26, బీసీసీలో 2, బీసీడీలో అయితే 18 ఉండడం జరిగింది, బీసీఈలో 10, ఎస్సీలో 38, ఎస్టీలో 15 అయితే ఉండడం జరిగింది అనమాట. ఇది మేల్కు సంబంధించి. అలాగే ఫీమేల్కు సంబంధించి ఒకసారి చూసినట్లయితే ఓపెన్లో 51, ఈడబ్ల్యూఎస్లో 12, బీసీఏలో 9, బీసీబీలో 12, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 9 పోస్టులు, బీసీఈలో 5 పోస్టులు, ఎస్సీలో 19 పోస్టులు, ఎస్టీలో 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయైతే ఒకసారి చూసుకోండి. కొంచెం అటు ఇటు మార్పు 1 or 2 పోస్టు మాత్రం కొంచెం మార్పు చెందే అవకాశం అయితే ఉంది. రిమైనింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉండే అవకాశం అనమాట. ఇప్పుడు మనమైతే ఈ నోటిఫికేషన్కు సంబంధించి గుంటూరు రూరల్ మరియు అర్బన్కు సంబంధించి కంప్లీట్ డేటా అయితే చూసాము. ఓవరాల్గా ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారైతేనేమి, మేల్లో ఎంతమంది, ఫీమేల్లో ఎంతమంది, ఫైనల్ ఎగ్జామ్ రేషియో, ఇలా మొత్తం కంప్లీట్ డేటా అయితే చూసాము. ఇప్పుడైతే ప్రీవియస్గా ఎంత కట్ ఆఫ్ ఉంది గుంటూరు రూరల్కు సంబంధించి అయితే చూద్దాము. అలాగే ఈ టాపిక్స్ అన్ని మనం అనాలిసిస్ చేసాం కదా, ఈ పాయింట్కి సంబంధించి మనమైతే కొంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అంటే గతంలో 2018లో పేపర్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా కానీ పేపర్ వస్తే మనం కొంత ఎక్స్పెక్టెడ్ చేసి కొంత కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్. అవి కూడా చూద్దాం. ఒకసారి అయితే ఇప్పుడు ప్రీవియస్గా గుంటూరుకు సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2018 సంబంధించి నోటిఫికేషన్లో గుంటూరు ప్రీవియస్ కట్ ఆఫ్స్ అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వచ్చేసి 190 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడైతే 300 పోస్టులు ఉండడం జరిగిందనమాట. సో అప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ చాలా ఎక్కువ, ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ, పోస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. 2018లో 190 పోస్టులకు జరిగినటువంటి ఎగ్జామ్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లో ఒకసారి అయితే మనం చూద్దాం. ఓసీకి వచ్చేసి అయితే 123 ఉండడం జరిగింది, ఫీమేల్ అభ్యర్థులకు 97, బీసీఏకి 116, ఫీమేల్ అభ్యర్థులకు 94, బీసీబీ ఇది 2018 కట్ ఆఫ్స్ మనం చూసేది 118, ఫీమేల్ అభ్యర్థులకు అయితే 90 ఉండడం జరిగింది. అలాగే బీసీసీకి వచ్చేసి 116 ఉండడం జరిగింది, ఫీమేల్ అభ్యర్థులకు 80, బీసీడీ 119, ఫీమేల్ అభ్యర్థులకు 93, బీసీఈ 118 మేలు, 91 ఫీమేలు, ఎస్సీలకు 116, ఫీమేల్ అభ్యర్థులకు 92, ఎస్టీలకు 112, ఫీమేల్ అభ్యర్థులకు 86. ఒకసారిగానే మీరు గుంటూరు కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ కట్ ఆఫ్ అనేది ఈక్వల్గా బీసీ కట్ ఆఫ్కి అయితే ఉంటుంది. అది మేల్ అభ్యర్థులకు, ఫీమేల్ అభ్యర్థులకు. కంపేర్ టు రిమైనింగ్ క్యాస్ట్లతో చూసుకుంటే ఇక్కడైతే రిమైనింగ్ జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఎస్సీ కాంపిటీషన్ అనేది గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఇక్కడే కనిపిస్తుంది అనమాట. ఈ నెంబర్స్లోనే మనకు కనిపిస్తుంది. గుంటూరు జిల్లాల్లో ఓవరాల్గా ఎస్సీ కేటగిరీలో కట్ ఆఫ్స్ అయితే ఈసారి కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఈసారి కూడా ఎస్సీ కేటగిరీలో ఎక్కువ మంది క్వాలిఫై అయినట్లు మనకున్నటువంటి సమాచారం. అలాగే ఈ పాయింట్స్తో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్ ఒకసారి అయితే చూద్దాం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేది కేవలం నా వ్యక్తిగతం మాత్రమే అనమాట. సో ఒకసారి అయితే మనం గుంటూరు రూరల్కి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దాం. ఈసారి మనకైతే 300 పోస్టులు ఉండడం జరిగింది. కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం అయితే కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. ఓసీకి వచ్చేసి మేల్ అభ్యర్థులకు 118 నుంచి 120కి 120 ఉండే అవకాశం ఉంది. ఫీమేల్ అభ్యర్థులకు అయితే 92 నుంచి 93 ఉండే అవకాశం. బీసీఏలో మేల్ అభ్యర్థులకు 113 నుంచి 115, ఫీమేల్ అభ్యర్థులకు 89 నుంచి 91, బీసీబీలో 87 నుంచి 88 ఫీమేల్కు, అలాగే మేల్కు వచ్చేసి 114 నుంచి 116 ఉండే అవకాశం అనమాట. బీసీసీలో 96 నుంచి 98, అలాగే ఫీమేల్ అభ్యర్థులకు 76 నుంచి 78 ఉండే అవకాశం. బీసీడీ వచ్చేసి 115 నుంచి 117 ఉండే అవకాశం అనమాట మేల్ అభ్యర్థులకు.
ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 88 నుంచి 90 ఉండే అవకాశం అనమాట. బీసీఈలో 110 నుంచి 112, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 80 నుంచి 82 ఉండే అవకాశం. ఎస్సీ వచ్చేసి 113 నుంచి 114, అలాగే ఫీమేల్కి 86 నుంచి 88, ఎస్టీకి వచ్చేసి 108 నుంచి 110 మధ్యలో ఉండే అవకాశం, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 79 నుంచి 81 మధ్యలో, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 109 నుంచి 113 ఉండే అవకాశం మేల్ అభ్యర్థులకు, ఫీమేల్ అభ్యర్థులకు అయితే 82 నుంచి 84 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ అనేది ఫస్ట్ టైం కాబట్టి సో కట్ ఆఫ్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కంపేర్ టు అదర్ కొంచెం తక్కువగా ఉండొచ్చు ఇక్కడ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్స్. ఇది మనం గుంటూరుకు రూరల్కు సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్ విషయంలో మీ ఒపీనియన్ అయితే ఒకసారి చెప్పండి, అంటే ఈ కట్ ఆఫ్ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది. అలాగే మనం గుంటూరు అర్బన్కు సంబంధించి ప్రీవియస్గా ఎలా ఉంది అంటే 2018 నోటిఫికేషన్లో గుంటూరు అర్బన్కి అయితే పోస్టులు అయితే ఎలాంటి పోస్టులు అయితే లేవన్నమాట, 0 పోస్టులు. సో 2016 కట్ ఆఫ్స్ అయితే 2016లో అయితే కొన్ని పోస్టులు ఉండడం జరిగింది. సో వాటిని కంపేర్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ సినారియో చూసి మనమైతే గుంటూరు అర్బన్కి సంబంధించి కూడా కొంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూసుకొని మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. 2016లో వచ్చేసి వీళ్ళకు సంబంధించి ఓసీ మేల్ కట్ ఆఫ్ 136 నుంచి 101, ఫీమేల్ 101, బీసీఏలో 116 మేలు, ఫీమేల్ వచ్చి 71. మీరు గతంలో చూసుకున్నా కానీ గుంటూరు అర్బన్లో వచ్చేసి బీసీఏ కట్ ఆఫ్ అనేది మేల్ అండ్ ఫీమేల్ చాలా తక్కువగా ఉంటుంది. సో మేబీ అక్కడ బీసీఏ కాంపిటీషన్ అయితే చాలా తక్కువగా ఉంది. బీసీబీ వచ్చేసి 130 మేల్ అభ్యర్థులకు, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 99, బీసీసీ 104, ఆ టైంలో ఫీమేల్ అభ్యర్థులకు అయితే పోస్టులు లేవు. బీసీడీ 128 మేల్ అభ్యర్థులకు, ఫీమేల్ 97, బీసీఈ మేల్ 122, ఫీమేల్ 84, ఎస్సీ 120, ఫీమేల్ 90, ఎస్టీ 119, ఫీమేల్ వచ్చేసి 88. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కంటే కూడా ఇక్కడ బీసీఏ అనేది చాలా తక్కువగా ఉంది కాంపిటీషను. ఓవరాల్ గుంటూరు అర్బన్ జిల్లాలో బీసీఏ కట్ ఆఫ్ అనేది రిమైనింగ్ అందరికంటే కూడా అన్ని కేటగిరీల కంటే కూడా తక్కువగా ఉండడం జరిగిందనమాట. అది మేల్లో అయితేనేమి ఫీమేల్ అభ్యర్థుల్లో అయితేనేమి. సో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటూ మనమైతే గుంటూరు అర్బన్కు సంబంధించి కొంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఆ కట్ ఆఫ్స్ కూడా చూద్దాము. అలాగే మీ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి రిమైనింగ్ జిల్లాలు అయితే చేస్తూ ఉన్నాను. సో మీ జిల్లాకు సంబంధించిన సమాచారం డిస్క్రిప్షన్లో చూడండి. ఇన్ కేసు డిస్క్రిప్షన్లో లేకపోతే మీరైతే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా నేమ్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ జిల్లాకు సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి గుంటూరు అర్బన్కి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్స్ అయితే చూద్దాము. అలాగే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఫ్రీ టెస్ట్ సిరీస్, ఈ అవకాశాన్ని అయితే మన సబ్స్క్రైబర్స్ అలాగే మన వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ సువర్ణ అవకాశాన్ని మీరైతే సద్వినియోగం చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మన ఛానల్ తరపు నుంచి. ఒకసారి గుంటూరు అర్బన్కు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే మనం ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. ఈసారి అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే 80 పోస్టులు ఉండడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అయితే 0 అనమాట. ఓసీ వచ్చేసి 124 నుంచి 126 ఉండే అవకాశం. ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉండే అవకాశం, ఎందుకంటే గతంలో పోస్ట్ లేవు, ఇప్పుడు కూడా కొంత కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో అవన్నీ బేస్ చేసుకుని మనం ఇక్కడ కట్ ఆఫ్స్ చెప్పడం జరిగిందనమాట. ఫీమేల్ వచ్చేసి 94 నుంచి 96 మధ్యలో, బీసీఏ వచ్చేసి 110 నుంచి 112 మేలు, ఫీమేల్ 74 నుంచి 76, బీసీబీ 120 నుంచి 121, ఫీమేల్ 90 నుంచి 91, బీసీసీ 104 నుంచి 106, ఫీమేల్ వచ్చేసి 76 నుంచి 79 ఉండే అవకాశం. బీసీడీ వచ్చేసి 121 నుంచి 123, 92 నుంచి 93 ఫీమేల్ అభ్యర్థులకు. బీసీఈ వచ్చేసి 115 నుంచి 119, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 80 నుంచి 82 మధ్య ఉండే అవకాశం ఉందన్నమాట. ఎస్సీకి వచ్చేసి 115 నుంచి 116, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 84 నుంచి 86 ఉండే అవకాశం. ఎస్టీకి వచ్చేసి 114 నుంచి 115, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 81 నుంచి 83, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 112 నుంచి 114, ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 82 నుంచి 84 మధ్య అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడైతే మనం ఒకసారి చూసుకున్నట్లయితే రిమైనింగ్ కేటగిరీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బీసీఏ కట్ ఆఫ్స్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. బీసీఏ కేటగిరీలో కాంపిటీషన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనకైతే ఇక్కడ ఒకటి చిన్న మిస్టేక్ అయితే పడిందనమాట. బీసీసీకి సంబంధించి 76 నుంచి 79, బట్ అదైతే చిన్న మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి, 79 నుంచి 76 అనేది పడింది. సో ఇది మనం గుంటూరు అర్బన్ మరియు రూరల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. మీకు కానీ మనం ఇచ్చినటువంటి కంటెంట్, మనం పెట్టినటువంటి ఎఫర్ట్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి చేరువవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ డేటా. అలాగే మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ని అయితే మీరు కంపల్సరీ సద్వినియోగం చేసుకోండి. అలాగే
కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కేసుల విషయం అయితేనేమి, అప్డేట్స్ అయితేనేమి మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో అందరికంటే ముందుగా మీకైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే మన ఛానల్ని గతంలో ఉన్న వీడియోస్ చూసినట్లయితే ప్రతి ఒక్క డేటా ముందుగానే మనం ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.